తెలంగాణ ఆర్టీసీలో 3035 ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ వెలువడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. మహాలక్ష్మి పథకం అమలుతో బస్సులో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తోందన్నారు. కొత్త బస్సులకు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ధన్యవాదాలు తెలియజెప్పారు. ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9 నాడు ఎన్నికల్లో చెప్పినట్టుగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందజేశాం. దానిలో భాగంగా బస్సులో ఎక్కేవారి సంఖ్య 100% యాక్టివేషన్ పెరిగింది. కొత్త డిమాండ్ బస్సులు కావాలని ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి డిమాండ్ పెరిగింది. దానితోటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే నిర్ణయం తీసుకొని ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గట్టి గారు, రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం మొత్తం నిర్ణయం చేసుకొని బస్సులో కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తూ దానికి కావాల్సినటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని డిపో మేనేజర్ల కాడ నుంచి డ్రైవర్లు, ఇతర శ్రామిక అన్ని కలిపి 3035 ఉద్యోగాలకు నియామకాలకు ప్రభుత్వం నిన్న గ్రీన్ సిగ్నల్ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సహచర మంత్రులందరికీ 15 సంవత్సరాల తర్వాత 2014 తర్వాత ఆర్టీసీలో మళ్ళా మొట్టమొదటి రిక్రూట్మెంట్. మొన్న బ్రెడ్ అండ్ బటర్ స్కీమ్ కింద ఎవరైతే చనిపోయినటువంటి పిల్లలకు సంబంధించి దాదాపు 3 ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ 3000 ఉద్యోగాలతో ఆర్టీసీ తిరిగి పునర్వైభవం వస్తుంది. డిసెంబర్ 3న ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన